డియర్ ఫ్రెండ్స్, మై డియర్ టీచర్స్, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి. ఎంతో దీక్షతో నిష్ఠా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ మాడ్యూల్ 7 సంబంధించి పాఠశాల ఆధారిత మదింపు చక్కటి మాడ్యూల్ ఇది. కొత్తగా వచ్చిన అసెస్మెంట్ మార్పులు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, 6వ తరగతి సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించి ఒక యాక్టివిటీని ఇవ్వడం జరిగింది. వారు చక్కగా ఇంటి దగ్గర నుంచి తమకు తెలిసిన కూరగాయలతోటి రకరకాల ఆకారాలు తీసుకొచ్చారు. సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే, చాలా బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, చాలా బాగా చేశారంటాం. పిల్లలు కూడా అది చేసింది చెప్తారు. అయితే ఇక్కడ ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, ఒక చర్చ చేపట్టాలి. అంటే ఈ కూరగాయల ఆకారాలు తయారు చేసేటప్పుడు బెస్ట్ వచ్చిన వారికి ఒక 10 మార్క్స్ ఇద్దాం అనుకుంటాం యాక్టివిటీలో. ఇది 10 మార్క్స్ ఎలా కేటాయిస్తాము పిల్లల్నే అడుగుతాం. అంటే కూరగాయలు ఆకారం, ఒక ఆకారం తీసుకున్నారు, ఆకారం వచ్చిందా లేదా, దానికి ఎన్ని మార్కులు వాళ్ళు చెప్తుంటారు, 2-3 మార్కులని. లేకపోతే వారికి డెకరేషన్ సంబంధించి, లేకపోతే దానికి సంబంధించి ఆకారంలో కూర్చిన కొన్ని వస్తువుల గురించి, అలా రకరకాలుగా. అంటే ఆకారానికి సంబంధించి అసెస్మెంట్కి సంబంధించి ఏ పాయింట్స్ ఉంటే బాగుంటాయి, ఓ 10 మార్క్స్. అంటే ఒక కాన్సెప్ట్ సంబంధించి ఒక 4 మార్కులు, ఇంకో కాన్సెప్ట్ 4 మార్కులు, ఇంకో కాన్సెప్ట్ మనకి 2 మార్కులు అన్నట్టు. ఈ విధంగా వారికి ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఈ రకంగా ఒక 10 మార్క్స్ ఇస్తే బాగుంటుందని ఒక గ్రేడ్. ఇలాగా ఒకరికొకరు, అంటే కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అసెస్మెంట్ చేయకుండా విద్యార్థులు కూడా అసెస్మెంట్ చేయిస్తే అప్పుడు అటు ఉపాధ్యాయుడు ఇటు విద్యార్థి కూడా లెర్నింగ్ ప్రాసెస్లో సక్సెస్ అవుతారు. ఇది ఒక ప్రయత్నం. అలాగే మ్యాథమెటిక్స్ 7th క్లాస్ సంబంధించి ఒక గడియారాన్ని తయారు చేయమన్నాం. పిల్లలందరూ కూడా ఆ పాఠశాలలో దగ్గరుండి ముందుగా ఉపాధ్యాయుడు ఆ వస్తువులు ఏవేవి కావాలో తెచ్చుకోమన్నారు. ఒక్కొక్కరు వారు ఆ కృత్యాన్ని, యాక్టివిటీని చేస్తూ ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇది 1 పీరియడ్ పట్టచ్చు, లేకపోతే 2 పీరియడ్లు పట్టచ్చు. ఇక్కడ కూడా ముందుగా పిల్లలందరితో చర్చించి గడియారం బెస్ట్ బాగా ఎవరు చేశారు అనే దానికి ఒక గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏబిసి అని సిడి అని అనుకుంటాం. అలాంటప్పుడు వారికి ఏబిసిడి ఎట్లా వస్తుంది అనేది, గడియారం చక్కగా రౌండ్గా తయారు చేస్తున్నందుకు ముందుగా ఎన్ని మార్కులు, 2 మార్కులు. అలాగే అంకెలు ఆ 12 స్కేల్ సహాయంతో కరెక్ట్గా అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నందుకు ఒక 2 మార్కులు. అలాగే కోణాలు మలిచినందుకు ఒక 2 మార్కులు. అంకెలు బాగా కనిపించేటట్లు, అది తిరిగేటట్లు 2 మార్కులు. ఈ విధంగా మనకు ఒక 10 మార్కులు కేటాయిద్దాము అనుకుందాం. అలాంటప్పుడు వారందరూ కూడా చక్కగా ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తాము. లేకపోతే ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి ఆ గడియారాలు ఎక్స్చేంజ్ చేసి పలానా వారికి మార్కులు వేయండి అని ఇస్తాం. వారు కూడా మార్కులు వేయడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ మనకి ఈ లెర్నింగ్ అనేది వారికి తెలుస్తుంది, లోటుపాట్లు తెలుస్తాయి. ఏది చక్కగా ఉందో అక్కడ అంశాలు అసెస్మెంట్ చేసుకోవడానికి చక్కటి అవకాశంగా మనం ఉపయోగించుకుంటాం. అలాగే మనం ఒక సైన్స్ యాక్టివిటీ మనం యాక్టివిటీ చేస్తున్నాం. చేసేటప్పుడు ఆ పువ్వుకు సంబంధించి అనేక భాగాలు ఉంటాయి. దానికి సంబంధించిన భాగాలు సంబంధించి దానికి ఒక టేబుల్ తయారు చేయమన్నాం. ఒక టేబుల్లో అంటే దాంట్లో ఎన్ని రేఖలు ఉన్నాయి, అలాగే దానిలో ఎన్ని పార్ట్స్ సంబంధించిన టోటల్ పార్ట్స్ ఎన్ని, అలాగా వాటి ఆకారాలు ఏమిటి, అలా రకరకాలుగా మన ఏ పాఠ్యాంశం సంబంధించి ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఒక టేబుల్ ఇలాగిస్తాము. ఇలాగ ఎవరైతే చేస్తారో దానికి ఇన్ని మార్కులు అనేది
ఇవ్వడం జరుగుతుంది. ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరు ఎన్ని మార్కులు పొందారన్నది వారికి ఒక అసెస్మెంట్కి వస్తారు. ఇది యాక్టివిటీలో చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఏమిటంటే వారు నేర్చుకుంటూనే స్వయంగా కానీ పీర్ గ్రూప్గా కానీ ప్రత్యేకంగా అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా నేర్చుకోగలుగుతారు. ఇదే ఎస్బిఏ, స్కూల్ బేస్ అసెస్మెంట్. స్కూల్ బేస్ అసెస్మెంట్ అనేది ఇది మనకు వచ్చిన కొత్త ప్రక్రియ. అంటే ఇప్పటి వరకు సిసిఈ ఉంది మనకి. ఆ సిసిఈ సంబంధించి మనం ఆ సిసిఈ విధానంలో ఏవైనా లోపాలు ఉన్నాయా? ఏవి లోపాలు ఉన్నాయంటే మనకు తెలుసు. దీనిలో ఫెయిల్యూర్స్ ఎన్ని ఉన్నాయి? ఇది కూడా ప్రశ్నార్థకమే. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే సిసి విధానంలో కొన్ని అంశాల వల్ల లేకపోతే కాన్సెప్ట్ సరిగా అర్థం చేసుకోవడం వల్ల చాలా చోట్ల సిసిఈ ఫెయిల్ అయింది అనే దానికి ఇక్కడ మనకి ఆ ప్లేస్లో మనకి ఎస్బిఏ అనేది తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఆసక్తి పెంచడం, పరీక్ష రాసాము అన్న ఫీలింగ్ కలగజేయకుండా ఉండడం, అలాగే ఉపాధ్యాయుల యొక్క భారాన్ని తగ్గించడం. సాధారణంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఉంచారు. అది పేపర్ పెన్సిల్ ఎగ్జామినేషన్గా మారిపోయిందనేది ఇక్కడ చెప్పుకునే అంశం. అంటే టెస్ట్ ప్రతిదీ కూడా మనం ఏవైతే టెస్ట్ పెట్టామో అది పేపర్ పెన్సిల్ టెస్ట్గానే మారుతోంది. ఉపాధ్యాయులే దానిని దిద్దుతున్నారు. దానివల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అనే అంశంపై రకరకాల చర్చలు అనేవి జరగడం జరిగింది. ఇలాగ మనకి ఈ యొక్క సిసిఈ విధానాన్ని కాస్త మార్పు చేసి హాంకాంగ్లో 2000 సంవత్సరం నుంచి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చిన మార్పులు సంబంధించి ఇక్కడ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఈ విధానంలో ఇక్కడ ఎస్బిఏ సంబంధించి మనం రకరకాల మార్పులు చూస్తాం. ఎస్బిఏ విధానంలో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటంటే జీవితానికి సంబంధించి కేవలం పరీక్షల కోసం కాదు, దానికి ఒక పరమార్థం ఉంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించగలగాలి, వారికి మేనేజ్మెంట్ తెలియాలి, టైం మేనేజ్మెంట్ తెలియాలి. ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు వారికి సరైన పటిమ కావాలి అనే ఉద్దేశంతో అసెస్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎన్సిఆర్టీ సంబంధించి చాలా క్లారిటీగా ఇచ్చారు. మదింపు అనేది పిల్లల అభ్యాసం తోట ఉండాలి, కానీ వారి యొక్క స్థాయిని ర్యాంక్ నిర్ణయించేది కాకూడదని. అసెస్మెంట్ షుడ్ బి ఫర్ ది చైల్డ్ టు హెల్ప్ ఇన్ లెర్నింగ్ అండ్ నాట్ టు లెవెల్ ఆర్ ర్యాంక్. ర్యాంకుల కోసము కాదు, వారి యొక్క అభ్యసనానికి సంబంధించి ఉండాలి తప్ప వారి యొక్క స్థాయిని కానీ ర్యాంక్ని కానీ నిర్ణయించేది కాదు. ప్రస్తుతం ఏ పరీక్ష అయినా సరే మనకి ఏం జరుగుతుందంటే ర్యాంక్ పర్పస్ లేకపోతే మార్కుల పరంగా మాత్రమే జరుగుతుంది. కేవలం ఒక 10th క్లాస్ మాత్రమే సర్టిఫికేట్ సంబంధించి, కాబట్టి అది చిట్ట చివరన మన యొక్క ఆ తరగతికి చివరిగా జరిగే పరీక్ష మాత్రమే 10th క్లాస్ పబ్లిక్ పరీక్ష వంటిది మాత్రమే సమ్మేటివ్ అసెస్మెంట్ పబ్లిక్ వంటి దానికి రిటర్న్ టెస్ట్. మిగతా వాటికి రకరకాల టెస్టులు మనం స్వయంగా రూపొందించుకోవాలి. ప్రతిదీ కూడా పెన్ అండ్ పెన్సిల్ టెస్ట్ కాకూడదు. దీనికి వేరే రకాలుగా మనం టెస్ట్ నిర్వహించుకొని వారిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ మాడ్యూల్ యొక్క ప్రధాన ఉద్దేశం విద్య యొక్క నాణ్యత మెరుగుపరిచే సాధనంగా పాఠశాల ఆధారిత మదింపును అభినందిస్తున్నాం. నాణ్యత పెంచాలి, విద్యలో నాణ్యత అనేది ఖచ్చితంగా పెంచాలి. అలాగే
ఇతర పరీక్షలతో పోల్చాలి. వాటికి మనం న్యాయం చేస్తున్నామా, పిల్లలకు ఏమైనా బర్డెన్ పడుతుందా, దీనివల్ల ఉపాధ్యాయులకు ఏమైనా స్ట్రగుల్ గురవుతున్నారా అనేది మనకి కావాల్సి ఉంది. ఈ మదింపులో మనకి ఏమిటి, ఎందుకు, ఎలా రేషనలైజేషన్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ ప్రశ్న మనకి ఎందుకు ఇచ్చారు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీని అసలు సంగతి ఏమిటి అనేది మనం గుర్తించాలి. ఈ విధంగా మనకి భారతదేశంలో 30 years నుంచి మనకి సిసిఏ అనేది ఒక వినబడుతుంది, సమగ్ర మూల్యాంకనం. అలాగే మరి ఈ యొక్క మూల్యాంకనాన్ని మన అసెస్మెంట్కి సంబంధించి ఎలా తీసుకురావాలి, ఈ బోధన అభ్యసన ప్రక్రియలో అసెస్మెంట్ స్ట్రాటజీని రూపొందించడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్బీఏకి సంబంధించి ముఖ్యమైన అంశాలు దీంట్లో చర్చించుకోబోతున్నాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎస్బీఏ. ఇంటిగ్రేటెడ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. ఖచ్చితంగా మన టీచింగ్ లెర్నింగ్లోనే అసెస్మెంట్ ఉండాలి అనేది ముఖ్యమైన అంశం. అసెస్మెంట్ టీచింగ్ లెర్నింగ్లోనే అసెస్మెంట్ కూడా జరిగిపోవాలి. ప్రత్యేకమైన ఒక పరీక్షగా పిల్లలకు ఉండకూడదు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 8వ తరగతి స్థాయిలో మన ప్రతిదీ కూడా పిల్లలకి ఇది పరీక్ష, మన పరీక్ష రాయాలి, పరీక్ష అంటే ఒక భయం, అలా ఉండకూడదు. వారికి తెలియకుండానే పరీక్ష జరిగిపోతూ ఉండాలి, కొన్ని తెలిసి జరుగుతూ ఉండాలి. ఓహో ఇది మనల్ని ప్రత్యేకంగా పరీక్షించారా అనే ఆశ్చర్యపోయేలాగా మనకు ఉండాలి. దెన్ ఇక్కడ మనకు చూడండి, నో లోడ్ ఆన్ టీచర్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువ మనం ఫార్మేటివ్ ఎగ్జామ్లు నిర్వహించామనుకోండి, ఎక్కువ అసైన్మెంట్లు పెట్టామనుకోండి, ఆ దిద్దేటప్పుడు కూడా వారికి చాలా బర్డెన్గా ఉంటుంది. టీచర్స్ డాక్యుమెంటేషన్ వారికి సంబంధించి మార్కులు కానీ గ్రేడింగ్ కానీ వేసేటప్పుడు విసుగ్గా కూడా ఉండవలసి వస్తుంది, ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఆ రిపోర్టింగ్ అనేది అలా లోడ్ అనేది టీచర్స్ పై ఉండకూడదు. అలాగే చైల్డ్ సెంటర్ అండ్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ. ఎస్, చైల్డ్ సెంటర్గా జరగాలి యాక్టివిటీ అంతా కూడా. బేస్ పెడగాజీ ప్రకారం మనకి చైల్డ్ సెంటర్గా జరిగినప్పుడు మనకి మంచి రిజల్ట్ అనేది. ఫోకస్ ఆన్ కాంపిటెన్సీ డెవలప్మెంట్ రాదర్ దాన్ కంటెంట్ మెమరైజేషన్. ఇక్కడ సాధారణంగా మనకి పరీక్షల కోసం అనగానే ఖచ్చితంగా బట్టి పడతారు, కంఠస్థం చేస్తారు. అలా కాదు మనకు కావాల్సింది. ఆ యొక్క కంటెంట్ అనేది ఫోకస్ లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్గా డెవలప్ చేయాలి తప్ప కంటెంట్ మెమరైజేషన్ కింద మనకి ఉండకూడదు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అలాగే మిత్రులారా, బోర్డింగ్ స్కోప్ ఆఫ్ అసెస్మెంట్ బై వే ఆఫ్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్ బిసైడ్ టీచర్ అసెస్మెంట్. ఎస్, ఇక్కడ అసెస్మెంట్ స్కోప్ మనకి స్వీయ అభ్యసనం ఉంటుంది, అలాగే ఆ గ్రూప్ అసెస్మెంట్ ఉంటుంది, బిసైడ్స్ టీచర్ అసెస్మెంట్. ఇలాగ టీచర్ ఇవన్నీ కూడా ఒక సమ్మేళనంగా ఉంటాయి. అలాగే ఇక్కడ నాన్ థ్రెటనింగ్, స్ట్రెస్ ఫ్రీ, ఖచ్చితంగా ఫ్రీగా ఒత్తిడి లేని విధంగా ఉండాలి. ఎన్హాన్స్డ్ పార్టిసిపేషన్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా మనకు ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరూ దానిలో చక్కగా పాల్గొనే విధంగా కంపల్సరిగా ఉండవలసిన అవసరం దీనిలో ఉంది. అలాగే మనం ఎవాల్యుయేషన్ సంబంధించి అచీవ్మెంట్ కాదు, ఇక్కడ ఫోకస్ అసెస్మెంట్ అనేది ఉండాలి. అలాగే ఇక్కడ టీచర్ అండ్ సిస్టమ్ సంబంధించి ఫెయిత్గా అక్కడ జరిగే కార్యకలాపాలన్నిటి కూడా ఒక ఫెసిలిటేటర్గా టీచర్ అనేవారు ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే మనము వారిని ఇన్వాల్వ్ చేసి ప్రతి యాక్టివిటీలోనూ వారిని ఇన్వాల్వ్ చేసి చేయడం వల్ల ఖచ్చితంగా పిల్లవాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో వారు బాగా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అది అభ్యసనం కోసమే. అభ్యసనంలో మనం అభ్యసనం కోసం అభ్యసనం యొక్క అసెస్మెంట్ అనేది. అసెస్మెంట్ ఈజ్ ఇంటిగ్రల్ టు టీచింగ్ లెర్నింగ్ అండ్ అక్కర్స్ కంటిన్యూస్లీ డ్యూరింగ్ టీచింగ్ లెర్నింగ్. ఖచ్చితంగా మనకి ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది దానిలోనే జరగాలి అనేది కాన్సెప్ట్. మనం ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంటే, కానీ ఇక్కడ కలెక్షన్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, ఆ స్టూడెంట్ ఎలాగ పర్ఫామ్ చేస్తాడు అనేది మనం గుర్తించాలి. ఇది టీచర్ కండక్ట్ చేస్తారు. అలాగే
ఇక్కడ ఓవరాల్గా మనం గమనించవలసింది ఏంటంటే ఓవరాల్గా స్టూడెంట్ లెర్నింగ్ ప్రాసెస్లో చక్కగా నేర్చుకుంటాడు. ఎప్పుడైతే దీన్ని అబ్జర్వేషన్ ఎలా చేయొచ్చు, మనం అబ్జర్వేషన్లుగా మార్చుకోవచ్చు, వారాలుగా చెప్పచ్చు, ఒక డ్రాయింగ్గా నేర్పనొచ్చు, అలాగే ఇంప్లిమెంట్ త్రో ద్వారా ఇంప్లిమెంట్ అవుతాడు. అలాగే ఎప్పుడైతే మనం ఇక్కడ ఎంపసైజ్ చేసామో ఇండివిజువల్ డెవలప్మెంట్ అనేది చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే టీచరు వెంటనే మనకి ఒక సలహా ఇవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అక్కడ పిల్లలందరూ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, వారు చూసేది వెంటనే దాన్ని బట్టి ఒక ఫెసిలిటేటర్గా ఏదైనా సలహా ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారు. అలాగే మనం ఇది ప్రత్యేకమైన ఒక ఎస్బీఏ గురించి, అంటే సిసిలోని లోటుపాట్లన్నీ కూడా సరిదిద్ది మనం కొత్త ఫీచర్గా మన ఎస్బీఐని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం అసెస్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ లెర్నింగ్, మెనీ యాక్టివిటీస్ రిక్వైర్డ్ ఇండివిజువల్ అసెస్మెంట్. ఇక్కడ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వారికి లెర్నింగ్ కావాల్సి వచ్చినప్పుడు రిటర్న్గా కానీ ఓరల్గా కానీ చిన్ని టెస్టులు పెట్టచ్చు. అది కూడా సింపుల్గా. క్రియేటివ్ రైటింగ్ మిత్రులారా, ఇది చాలా చక్కని ఎస్సే కానీ, స్టోరీ కానీ, పోయం కానీ, రైటింగ్ కానీ. ఇక్కడ క్రియేటివ్ రైటింగ్ అనేది మనం బాగా చేయగలిగితే ఖచ్చితంగా పిల్లవాడిలో మంచి మార్పు వస్తుంది. ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాం, ఆ పారాగ్రాఫ్లో ఇంగ్లీష్ అయితే అలా పంక్చువేషన్స్ ఎక్కడ ఉన్నాయి, అలాగే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఆ పారాగ్రాఫ్లో ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ క్వశ్చన్ మార్క్, ఇవన్నీ కూడా చూసుకుంటారు. అలాగే గ్రామర్ సంబంధించి, అలాగే పోయం ఎలా ఉంటుంది, స్టాంజా టైప్, స్టోరీ రాసేటప్పుడు ఎటువంటి మన నియమాలు పాటిస్తుంటాము, ఆ రైటింగ్లో ఎక్కడెక్కడ మనం కరెక్ట్గా రాయవలసి ఉంటుంది అనేది చక్కగా వారు ఒక మోడల్ పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ పారాగ్రాఫ్ అంతా కూడా షేర్ చేసుకుంటారు. వీటిని ఇక్కడ ఎస్బీఏలో జరిగేది ఏంటంటే బెస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో 1-2 టీచర్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు, రికార్డ్ చేయబడతారు. అంటే మొత్తం క్లాసులో ఉండేదంతా కూడా రికార్డ్ చేయడం జరగదు, అక్కడ జరిగేది బెస్ట్ ఏదో తీసుకుంటారు. అలాగే అంటే ఒక మోడల్గా అనమాట. లేకపోతే వారందరూ రాసిన తర్వాత మన టీచర్ ఏదైతే తయారు చేస్తారో స్క్రిప్ట్ దాన్ని చూపించి ఈ విధంగా ఎలా ఉందో చూడమని చెప్తారు. పిక్చర్ రీడింగ్, పిక్చర్ రీడింగ్లో కూడా మనం చక్కని వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఒక పిక్చర్ చూపిస్తాము, దానిలో ఉన్న క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే లొకేషన్స్ కావచ్చు, అక్కడుండే రివర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడగానే ఆ పిక్చర్ బట్టి నువ్వు రాయదలుచుకున్న కొన్ని అంశాలు, ఒక పిక్చర్ చూపిస్తాము, ఒక పర్యావరణం సంబంధించి, లేకపోతే ఒక బురద కాలువలో పడిన చెత్త గురించి ఒక ఫోటో చూపించి దీని గురించి రాయమంటే చక్కగా పిల్లవాడు 4-5 వాక్యాలు అక్కడ రాయడం జరుగుతుంది. ఒకరికొకరు అక్కడ చర్చించుకుని అక్కడే మన అసెస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అలాగే ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ అనేది చక్కని అసెస్మెంట్గా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది మిత్రులారా. ఈ రెండింటికి ఏంటి, సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లెర్నర్స్. ఖచ్చితంగా ఎవరైతే అభ్యాసకులు ఉన్నారో నేర్చుకునేవారు ఇన్వాల్వ్మెంట్ ఇన్ మేకింగ్ జడ్జ్మెంట్ అబౌట్ ద అచీవ్మెంట్స్ అండ్ ద అవుట్కమ్ ఆఫ్ దైర్ లెర్నింగ్. వారే సెల్ఫ్గా అసెస్ చేసుకుంటారు. ఒక డ్రాయింగ్ వేస్తారు, బాగుందా లేదా తనే చూసుకుంటారు, బాగోకపోతే మళ్ళీ వెయ్యాలి, తన ఫ్రెండ్ వేసిందే బాగుందని అనుకుంటాడు. ఇలా పీర్ అసెస్మెంట్, గ్రూప్గా పీర్ అసెస్మెంట్ రిక్వైర్ స్టూడెంట్స్ టు ప్రొవైడ్ ఐదర్ ఫీడ్బ్యాక్ ఆర్ గ్రేడ్ టు దైర్ పీర్స్ అనే ప్రోడక్ట్. ఖచ్చితంగా తను తయారు చేసిన ఒక మోడల్ సంబంధించి మిగతా వ్యక్తులు దాని గురించి అభిప్రాయాలు వ్యక్తం చేయడం, దానికి సటన్గా గ్రేడులు కేటాయించడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఏమైనా ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఇచ్చారో దాన్ని బట్టి దాన్ని తన మెరుగుపరుచుకోవడానికి వెంటనే అవకాశం మనకి దీనిలో కనిపిస్తుంది. కాబట్టి రెండు కూడా సెల్ఫ్ అసెస్మెంట్ కానీ పీర్ అసెస్మెంట్ కానీ రెండు కూడా మనకు బాగా ఉపయోగపడతాయి మిత్రులారా. నెక్స్ట్ రిటెన్ టెస్ట్. ఇది అందరికీ తెలిసిందే, మోస్ట్
పాపులర్ ఇది. ఇది మనకి ఆ యొక్క అకాడమిక్ ఇయర్లో ఎండింగ్లో మనకి జరిగే రిటర్న్ టెస్ట్. సాధారణంగా ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా రిటర్న్ టెస్ట్గా రాయడం వల్ల వారికి ఒక విసుగు అనిపిస్తుంది పిల్లలకి. అలా కాకుండా వారల్గా రిటర్న్గా టెస్ట్గా మనం వేరు టెస్టులు పెట్టడం ద్వారా ఇక రిటర్న్ టెస్ట్ అనేది డెవలపింగ్ క్వశ్చన్స్ మెయిన్లీ రోట్ లెర్నింగ్ బేస్డ్ మీద ఉంటుంది. పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది అనుకుని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో సంబంధించి ఆల్రెడీ మనం పోర్ట్ఫోలియోలో రాస్తున్నాము. ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది ఏంటి, ఇక్కడ పోర్ట్ఫోలియో సంబంధించి ముఖ్యమైన విషయాలు మనం ప్రస్తావించుకోవాలి మిత్రులారా. ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది ఎలా చెప్పొచ్చంటే ఉపాధ్యాయులు విద్యార్థులు ఇరువురు నేర్చుకునే పురోగతి మదింపు చేయడం అని చెప్పొచ్చు. అవును, ఇక్కడ ఏంటంటే ఏదైతే పిల్లలు అనేక యాక్టివిటీస్ చేశారో వాటినన్నిటినీ ఒక క్రమబద్ధంగా తయారు చేయడమే పోర్ట్ఫోలియో. పీరియడ్ ఆఫ్ టైంలో ఇది ఒకరోజు 2 రోజులు అయిపోయేది కాదు. ఒక వారానికి వీక్ కావచ్చు, ఒక మంత్ కావచ్చు, ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఉంటుంది. దీంట్లో వర్క్షీట్లు ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, క్రియేటివ్ రైటింగ్స్ ఉంటాయి, డ్రాయింగ్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, టెస్ట్ ఉంటుంది, క్రాఫ్ట్ వర్క్ ఉంటుంది, అబ్జర్వేషన్స్ బై టీచర్ ఉంటారు, పీర్స్ ఉంటారు, సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, సచ్ యాజ్ సీడ్స్, లీవ్స్ ఉంటాయి, ఆల్బమ్ ఆఫ్ స్టాంప్స్ కానీ, న్యూస్ ఐటమ్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఎబిలిటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సెల్ఫ్ కానీ, ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్ సంబంధించి మనం ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది ఇన్పుట్ చేస్తాం. దీనికేంటంటే ఈ ఎంపిక కొరకు ప్రమాణాలు అంటే ప్రతిభకు సంబంధించి ప్రమాణాలు అనేవి ఉంటాయి. అంటే మనం విద్యార్థుల యొక్క స్వీయ ప్రతిస్పందనలను మనం రుజువుల్ని సేకరించాలి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పోర్ట్ఫోలియో అమలు భద్రపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఎక్కడైతే మనకి ఈ పోర్ట్ఫోలియో మనం భద్రపరచదలుచుకున్నామో దానికి సంబంధించి ఎక్కువ మనం ఉన్న అంశాలలో మేలైనవి ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది, వీటిని భద్రపరచడం జరుగుతుంది. ఇక రిపోర్టింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది చైల్డ్, ఇంకొక అంశం ఏంటంటే రిపోర్టింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది చైల్డ్. ఇక రిపోర్టింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది చైల్డ్ అంటే సాధారణంగా ఏం చెప్తారంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మొదట్లో ప్రతి యూనిట్కి పేరెంట్స్కి మార్కులు పంపడం, ఫార్మేటివ్ అసెస్మెంట్కి మార్కులు పంపడం, ఇవన్నీ కాదు. వారి గ్రేడింగ్ సంబంధించి అక్కడ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కో రకంగా పిల్లవాడి యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది. అక్కడ ప్రోగ్రెస్ కార్డు చూడగానే దీనిలో ప్రత్యేకంగా మార్కులు బాగా వచ్చాయి, దీంట్లో అసలు బాగా మార్కులు రాలేదు అనే ఒక అభిప్రాయం రావడం వల్ల ఆ పిల్లవాడిలో ఒక రకమైన భయం ఉంటుంది, నాకు ఈ సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయి. అలా కాకుండా మనం స్కూల్లోనే ఇక చాలా హ్యాపీగా ఒక అసెస్మెంట్ అనేది జరిగితే చివరగా ఏదైతే మనకి అసెస్మెంట్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుందో సమ్మేటివ్ అసెస్మెంట్ మాత్రమే అక్కడ వారికి చూపించడం జరుగుతుంది. ఈ నివేదిక అనేది ఎట్లా ఉండాలి, పిల్లల నివేదిక అనేది ఏదైనా మనం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఒకవేళ పేరెంట్స్కి పంపించాలి అనుకుంటే అది ఎలా ఉండాలి అంటే వారికి స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలి. దీనిలో ఒక డ్రాయింగ్ ఒక ప్రాజెక్ట్ సంబంధించి చాలా బాగా చేశాడు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే తప్ప ఈ ప్రాజెక్ట్ అసలు బాగా చేయలేదు అనే మాట మనం ఉపయోగించుకోవాలి. అంటే పనితీరు మరింత బాగా మెరుగుపరుచుకునే విధంగా ఒక ఆత్మవిశ్వాసం వచ్చే విధంగా మనం ఆ రిపోర్టింగ్ అనేది ఉండాలి. అలాగే వారు ఏం చేయగలరు, ఈ వర్క్ కాకుండా వేరే వర్క్లో వారి యొక్క ప్రతిభ ఉంటుంది, అది ఏం చేయగలరో ప్రతిబింబించేలాగా వారి బలాలను తెలిపే విధంగా ఒక దీంట్లో డ్రాయింగ్లో చాలా బాగా వేస్తాడు అనేది ఆ డ్రాయింగ్లో వారి యొక్క ప్రతిభని మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా వారి యొక్క బలం పెరుగుతుంది, ఆ బలాలు తెలిపారు. ఇలాగా ఆ పిల్లవాడు పురోగమించే విధంగా మనం తయారు చేయాలి. అలాగే ఇక్కడ మదింపు యొక్క సమగ్ర నివేదిక పిల్లల యొక్క సామర్థ్యాలు
అభ్యసన యొక్క మెరుగైన చిత్రాలు ప్రతిబింబించే విధంగా ఉండాలి. వారి యొక్క పనితీరు తెలియజేసే విధంగా ఉండాలి. అలాగే మనకి ఇంపార్టెంట్ పాయింట్, నెగిటివ్ రిమార్క్స్ ఇది అస్సలు ఉండకూడదు. పిల్లవాడి యొక్క ప్రగతికి సంబంధించి నెగిటివ్ రిమార్క్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. అలాగే సాధారణంగా, యావరేజ్ అని, పర్లేదు అనే మాటలు కాకుండా వేగ్ స్టేట్మెంట్స్ అనేది లేకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు నేర్చుకోవడానికి, ప్రోత్సహించడానికి ఇటువంటి మాటలు సహాయపడవు. ఖచ్చితంగా వారు మంచి గుర్తింపు రావాలంటే వారు నేర్చుకునే విధంగా మనం ఈ రిపోర్టింగ్ అనేది మనం చేయవలసి ఉంటుంది మిత్రులారా. ఇక మిత్రులారా, దీనికి సంబంధించి రూబ్రిక్స్ సంబంధించి మనం నేర్చుకోవాలి. ఈ రూబ్రిక్లు కూడా మనం తయారు చేసుకోవాలి ఉంటుంది. ఇవి కూడా మనకి SBAకి సంబంధించి బాగా ఉపయోగపడుతుంటాయి. అంటే ఇక్కడ మనం రూబ్రిక్స్ సాధారణంగా ఏం చేస్తూ ఉంటాయంటే 4 పారామీటర్స్ మనకి పరిమితులు ఉన్నాయి. ఒకటి అసైన్మెంట్ డిస్క్రిప్షన్ ఉండాలి. మనం తయారు చేస్తాం రూబ్రిక్స్ని. ఆ రూబ్రిక్స్ తయారు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఏదైతే డిస్క్రిప్షన్ అనేది ఉండాలి. మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం క్లీన్లీనెస్ ఆడిట్ గివెన్ అబోవ్ అన్నట్టు మనకి మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇచ్చిన యాక్టివిటీస్ సంబంధించి అసైన్మెంట్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రకరకాల వస్తువులు, ఒక 2వ తరగతి లేకపోతే 3వ తరగతి సంబంధించి రకరకాల మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని వస్తువులు ఇచ్చాం. అవి ఏ ఆకారంలో ఉన్నాయి, వారు పోల్చారా లేదా, అన్నీ పోల్చిన వారు, కొన్ని పోల్చిన వారు, అసలు పోల్చిన వారు అన్నట్టు మనకి రూబ్రిక్ అనేది తయారవుతుంది. అలాగే స్కేల్ లెవెల్, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, స్కేల్ యాజ్ గివెన్ బై టేబుల్ సంబంధించి. అలాగే డైమెన్షన్స్ అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే మనము ఒక స్కేల్ తయారు చేస్తాం దానికి సంబంధించి క్వశ్చన్స్ ఆ టేబుల్ సంబంధించి ఏవైనా క్వశ్చన్ వాళ్ళు ఫ్రేమ్ చేయాలి, డేటా కలెక్షన్ సంబంధించి కానీ. అలాగే డైమెన్షన్ ఆఫ్ క్రైటీరియా, ఇక్కడ మనం వారికి ఇండిపెండెంట్, స్వతంత్రంగా, స్వేచ్ఛగా అలవాటు చేసే విధంగా మనం వారికి ఈ డైమెన్షన్ క్రైటీరియా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అనేది సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి రూబ్రిక్ అసెస్మెంట్ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించి, పోర్ట్ఫోలియోస్ సంబంధించి ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ కూడా మనకి ఒక క్లియర్ పిక్చర్ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇక ఈ పాఠశాల ఆధారిత మదింపు సంబంధించి చివరగా ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకి పేపర్ పెన్సిల్ అనే పరీక్ష కాదు, మనం నిరంతరం నేర్చుకునేది. అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అసెస్మెంట్. అలాగే SBAలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేర్చుకోవడంలో ఏవైనా అంతరాలు ఉంటే వాటిని అధిగమించాలి. ఎందుకు, ఎలా, ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ కలిసి నేర్చుకునే ఒక ప్రక్రియ ఈ యొక్క అసెస్మెంట్. అలాగే టీచర్ కేవలం పాఠ్యపుస్తకాలకే, కేవలం పూర్తి పాఠ్య ప్రణాళిక అనుకోకుండా యాక్టివిటీ పిల్లలకి తగు విధంగా ప్రోత్సహించే విధంగా యాక్టివిటీస్ అనేది డిజైన్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మనకి ప్రాథమిక తరగతుల్లో ఇటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మనం వారి యొక్క నైపుణ్యాలని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవడానికి, వారి యొక్క స్థాయి ఎప్పటికప్పుడు పెంచే విధంగా, అలాగే వారి లోపాలను ఎక్కడికక్కడే సరిదిద్దుకునే విధంగా, ఒకరికొకరు సహకరించుకుని మదింపు చేసుకునే విధంగా, ఉపాధ్యాయులపై పెద్దగా భారం పడకుండా అనేది ఇక్కడ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాడ్యూల్లో మరిన్ని విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వీడియోలో కొన్ని విషయాలను మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.